జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దోపిడీ గురించి తెలిసిన ఆ కీలకమైనటువంటి అధికారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ అధికారి ఎవరు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దోపిడీ గురించి తెలిసినటువంటి ఆ కీలక అధికారి మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉన్న నేపథ్యంలో ఆ కీలక అధికారి ఎవరు అంటే ఏం చెప్తారు? 1,00,000 కోట్లు అంటే చాలా సింపుల్గా నోటు మాటలాగా అయిపోతుంది, కానీ ఇప్పటికే 1,00,000 కోట్లని ఆయన మనీ లాండరింగ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి 18 నెలలు జైల్లో ఉన్నారు, బయటకు వచ్చారు. ఇప్పుడు బెయిల్ మీదే నడుస్తుంది. ఇంచుమించు 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు మరొక 1,00,000 కోట్లు అంటే ఏం చేసుకుంటారు ఇవన్నీ అనేది చాలా పిచ్చి లేస్తుంది ఒకసారి ఆలోచిస్తే. అయితే ఈ 1,00,000 కోట్ల వ్యవహారం కూడా ఒకప్పుడు ప్రసాదు అనేవారు, ప్రభుత్వ సారాయి దుకాణం అంటే గవర్నమెంట్ యారక్ షాప్స్ అనేవారు. దాన్ని తెలుగులో ప్రసాదు అంటారు సింపుల్గా. అయితే ఆ గవర్నమెంట్ షాప్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అదే అంశం లేవనెత్తి ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒకటి పెట్టి ప్రభుత్వమే దాన్ని నడిపించేలాగా, ప్రభుత్వమే దాన్ని అంతా చేసేలాగా ప్లాన్ చేశారు. అదే ఆమ్యామ్యంలో. సో అంతగా చేశారని అంటే దాని అర్థం ఏంటి? అసలు ఎంత దారుణం అంటే బాగా ఆకలి అయిందంటారా? బాగా అది విపరీతమైన ఆకలి ఎప్పటికీ తీరదేమో అది. అంటే ఒక యూపీఐ ఉండదు, ఒక క్యూఆర్ కోడ్ ఉండదు, ఒక కార్డ్ స్వైపింగ్ ఉండదు, ఏమీ లేదు. కేవలం క్యాష్ ఆన్ డెలివరీ. మనకి చూసారా ఆన్లైన్లో అప్లై చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నట్టుగా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. పైసలు ఇస్తేనే బాటిల్ ఇస్తాం. ఆ బాటిల్ కూడా ఎలాంటివి అంటే ఎంత విచిత్రంగా ట్రోల్స్ అయ్యాయి అంటే స్పెషల్ స్టేటస్ అంట, ఏంటది 3 క్యాపిటల్స్ అంట, అన్నీ ఇలాగ రకరకాల ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వాటన్నిటి మీద వ్యంగ్యంగా ఉండేవి ఆ పేర్లన్నీ కూడా. పైగా అవి ఎంత దారుణం అంటే చాలామంది అంటే కేంద్రం ఎలాగో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి అదే మనమే తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో మనమే ప్రజలకు ఇద్దాం అన్నట్టుగా ఇచ్చారు. దానికి కూడా రెవెన్యూ జనరేటర్స్ అభిప్రాయం. రెవెన్యూ జనరేటర్స్ అంటే మీరు ఎవరు అనుకున్నారు? మందుబాబులు, అంతే కదా. రాష్ట్రానికి రెవెన్యూ జనరేటర్స్ మందుబాబులే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదేంట్రా బాబు ఇది తాగితే ఎక్కట్లేదని ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఆ విధంగా ఇచ్చింది. అయితే వీటన్నిటికి కూడా డబ్బులు చూస్తే ఒక బ్రాండెడ్ లిక్కర్ కొనుక్కునే స్థాయిలోనే తీసుకుంటున్నారు. దానికి ఎక్కడా ఒక జిఎస్టీ కానీ ఏమీ ఉండదు, అంత అమౌంట్ రూపంలోనే అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు అవన్నీ అభియోగాలు మోపి బాగా గొంతు చించుకొని అరిస్తే ఆఖరికి ఒక 1 year నుంచో లాస్ట్ 1.5 year నుంచో క్యూఆర్ కోడ్ పెట్టారు. మరి గడిచిన 3.5 సంవత్సరాలు ఏమైంది? ఇప్పుడు ఇంకో చాలామంది చెప్పేది ఏంటంటే ఏదైతే 2,000 నోట్లు వెనక్కి వెళ్ళిపోయి అనుకున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి, ఈ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గరే ఉన్నాయి అని కూడా ఒక అభియోగం ఉంది. మేబీ వాస్తవం అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా క్యాష్ ఇచ్చే తీసుకుంటుండే. ఇంకా ఏంటంటే చిన్న రోడ్ సైడ్ అమ్ముకునే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఆఖరి క్యూఆర్ కోడ్ బాబు ఫోన్పే చేసి బాబు గూగుల్ పే చేసి బాబు అని చెప్తున్నారే. అంత పెద్ద కార్పొరేషన్ పెట్టుకొని దానికి క్యూఆర్ కోడ్ లేకపోవడం ఏంటి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకపోవడం ఏంటి కదా? అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదంటే మొత్తం కూడా మీరు అన్నట్టు అది ఎప్పటికీ ఆకలి, తీరని ఆకలే. సో ఎంత తీరని ఆకలికి కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే అధికారినే పెట్టుకున్నారు. ఆ అధికారి కూడా పూర్తిగా స్థాయి ఎక్స్పీరియన్స్ అధికారి కాదు, బట్ ఆ అధికారిని ఐఆర్టీఎస్ అధికారిని ఒక ఐఏఎస్ స్థాయిలో తీసుకొచ్చి ఆయనకి ఒక ఎండి స్థాయిలో కూర్చోబెట్టారు. బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండీగా. ఆయన ఎట్లాగా వైసీపీకి అత్యంత మద్దతుదారుడు, అత్యంత సానుభూతిపరుడు ఆ ఎండి. ఇంకేముంది? ఇప్పుడు ఆల్రెడీ పథకాలు, సంక్షేమ పథకాల ద్వారా కూడా 1,40,000 కోట్ల వరకు ఎంతో 5 ఏళ్ళలో పంచామని చెప్తున్నారు. కానీ అందరికీ లబ్ధి చేకూరలు అందరికి కూడా లెక్కేస్తే 90,000 కోట్లకే లెక్క వస్తుందంట. మరి మిగతా 50,000 కోట్లు ఏమైనట్టు? అదే విషయం పక్కన పెడితే ఇంకా ఈ లెక్కర్ అంశం వస్తే ఇంకా సూపర్ అంట. ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇంకా అద్భుతం. అది దాన్ని ఏమంటారు, అక్షయ పాత్రలాగా వస్తూనే ఉంది. 1,00,000 కోట్లు దాటేసింది అది. అంటే ఎంత ఆకలి అయినా తీర్చిద్ది, ఎంత తీస్తూనే ఉంటుంది. ఈ ఆకలి వీళ్ళకి కూడా తరగని ఆకలి ఎప్పటికీ. సో వడ్డించేవాడు మన వైపు ఉండాలనే ఉద్దేశంతో వీటన్నింటినీ కూడా వడ్డించేవాడు మనవాడే అయి ఉండాలని ఒక ఐఆర్టీఎస్ అధికారిని తీసుకొచ్చి ఎండీగా పెట్టారు. ఆయన ఇంకెవరో కాదు, ఈజ్ నన్ అదర్ దాన్ వాసుదేవ్ రెడ్డి గారు. సో వాసుదేవ్ రెడ్డి గారు కన్నా సీనియర్లు
చాలామంది ఉన్నా ఈయనైతే మనకి అనుకూలంగా ఉంటుందని ఈయన పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఈయన మీద కూడా బదిలీ వేటుతో వేశారు. బట్ ఈ ఎక్సైజ్ శాఖకి ఎండీగా ఉన్న ఈయన్ని మళ్ళీ విధులు పక్కకు తప్పించి వేరే దాంట్లో వేశారట చీఫ్ సెక్రటరీ గారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా వాళ్ళ మనిషే కాబట్టి ప్రస్తుతానికి జస్ట్ తప్పించి పక్కన ఉంచారు, కానీ ఆ వ్యవహారాలన్నీ మళ్ళీ పరోక్షంగా చూసుకునేలా చేస్తారు. బయట ప్రపంచానికి మాత్రం తప్పించారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బట్ అది పూర్తి స్థాయిలో తప్పించారు లేదనేది ఇంకా తెలియదు. నిన్న సాయంత్రానికి అయితే ఆదేశాలు జారీ చేశారని, అదే మంగళవారం సాయంత్రానికి ఆదేశాలు జారీ చేశారని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారని చెప్తున్నారు. బట్ పూర్తిగా తగ్గించేస్తే అక్కడ నుంచి పూర్తిగా వేరే అంశానికి కేటాయించాలి. అలా కాకుండా జస్ట్ ఎక్సైజ్ శాఖలో దాని నుంచి తప్పించారు అన్నట్టుగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మద్యం దోపిడీలో ఈయనదే అంటే వాసుదేవరెడ్డిదే ప్రధాన పాత్ర అంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. అవునండి. ఏంటి అలా? వాస్తవం అంటే వాస్తవం ఎందుకంటున్నానంటే ఆయన పూర్తిగా వైసీపీకి మద్దతుదారుడు, ఆయన వైసీపీకి సానుభూతిపరుడు. ఆయన ఏరికోరి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక ఐఆర్టీఎస్ అధికారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఎండీగా పెట్టారంటే ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ప్రభుత్వం సిట్ అంటే సిట్టు, ప్రభుత్వం స్టాండ్ అంటే స్టాండ్. ఏదంటే అది చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కదా. అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాను ఇందాక, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఓకే అన్నట్టుగా ఆయన పెట్టుకున్నారు. దీని అంతటా కూడా లెక్క జమ ఏం లేదు. ఈ నోట్లన్నీ ఏమయ్యో తెలియదు. అందరు కూడా పైసలు ఇచ్చి తీసుకున్నారు. గత 1 year 1.5 year నుంచే డిజిటల్ పేమెంట్ అనేది పెట్టారు. అంతకుముందు ఏమీ డిజిటల్ పేమెంట్ లేదు. ఇవన్నీ ఏమైనట్టుగా పోనీ బయట వైన్ షాపులన్నిటి కూడా మూయించేశారు. కేవలం కొన్ని రెస్టారెంట్కి, బార్ అండ్ రెస్టారెంట్లకి పర్మిషన్ ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే సుమారుగా ఇన్ని లక్షల గ్రామాల్లో కూడా, ఎంతమంది వేల గ్రామాల్లో కూడా ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ షాపులు, మళ్ళీ అది కూడా టైం టు టైం, పొద్దున్న ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఆ తర్వాత మళ్ళీ పొడిగించారనుకోండి, ఆ పొడిగించిన టైం కూడా మొత్తం వీళ్ళకే. దాని మీద ఒక వాల్యూ ఒకటి ఉంటుంది, దానికి వచ్చే ప్రోడక్ట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ కాస్టే వేస్తున్నారు. అప్పుడు అది చూస్తే సాధారణంగా లోకల్ బ్యావరేజ్, అది లోకల్ బ్యావరేజ్కి 70 రూపాయలు ఉంటుంది క్వార్టర్ ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇంటర్నేషనల్ బ్రాండ్ లాగా దాని మీద 150, 200 వేస్తున్నారు. ఎంత లాభం చూడండి. అక్కడ ప్రోడక్ట్ మీదే ఎంత లాభము. జనరల్గా 70 రూపాయలు అంటేనే దాని మీద లాభం ఉంటుంది. 20 రూపాయలు, 30 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద. ఇంకా దాని మీద డబల్ వేసి చేస్తున్నారంటే అదంతా ఎక్కడికి వెళ్తుంది? అందుకని నన్ను మందుబాబులందరికీ రెవెన్యూ జనరేటర్స్ అని. రాష్ట్రాన్ని నడిపించేది వాళ్ళే కదా. సో ట్యాక్స్ పేయర్స్, కరెక్ట్ మీరు అన్నట్టు. అదేదో సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్తాడు, మేము వీఆర్ ట్యాక్స్ పేయర్స్ అని. కరెక్టే. వాళ్ళు అసలు అంత రెవెన్యూ ఎవరిస్తారండి? ఇంకెవరు ఇవ్వలేరు. బట్ వాళ్ళు కూడా ఎంతగా అంటే కొవ్వొత్తులా కరిగిపోయి మరీ రెవెన్యూ ఇస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని. మొన్న ఒక ఆటో డ్రైవర్తో మాట్లాడితే, ఏముందన్న పథకాల రూపంలో ఇస్తున్నారు, మా దగ్గర నుంచి దొబ్బేస్తున్నారన్నా అన్నాడు. ఏమబ్బా అంటే, మరి తాగడం మానేయచ్చు కదంటే. పొద్దంతా కష్టపడతా ఉన్నా, ఏదో క్వార్టర్ వేసుకుంటా ఉంటే ఆ క్వార్టర్ కూడా 150, 200 చెప్తున్నారన్న. అవి కూడా పిచ్చి పిచ్చి ప్రోడక్ట్లు, పిచ్చి పిచ్చి రేట్లు చెప్తున్నారు. ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వాలి, ఫోన్పే చేద్దామంటే అవ్వదు అని చెప్తున్నారు. అంటే ఒక సామాన్యుడు అలా చెప్తున్నాడు అంటే, ఒక సామాన్యుడి దగ్గరే ఒక్కొక్కటి దగ్గర 70-80 రూపాయలు తీసుకుంటుంటే ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఓకే అందదు. మీరు జస్ట్ 1,00,000 కోట్లు అని అన్నారు, కానీ ఇంత 1,00,000 కోట్లు మేనేజ్ చేయగల సిద్ధహస్తుడు ఆ వాసుదేవరెడ్డి గారు అని చెప్పి ఆయన తీసుకొచ్చారేమో నేను అనుకుంటున్నాను. అంతే కదా. ఇన్ని కోట్లు వేసరికి మనం జనరల్గా 1,00,000 రూపాయలు పైన దొరికితేనే మనం ఎలా హ్యాండిల్ చేయాలి కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లాంటిది అన్ని కోట్లు అంటే అంత బాగా హ్యాండిల్ చేయగలరు, ఎక్కువ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయగలరు మేబీ. సో వాసుదేవరెడ్డి గారు హ్యాండిల్ చేయగలరని, ఆయన మద్దతుదారుడు కాబట్టి ఆయన తీసుకొచ్చి పెట్టారని అందరూ అభిప్రాయపడుతున్నారు. నాది కూడా అదే అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.